జాతీయ గీతమైన జనగణమనకు ఉన్నట్లే వందే మాతరానికి కూడా కఠినమైన నిబంధనలను, ప్రోటోకాల్ను వర్తింపచేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక కసరత్తు చేస్తుందని తెలుస్తోంది. వందే మాతరం గేయం రాసి 150 ఏళ్లు పూర్తవుతున్న శుభ సందర్భంగా దీనిని కేవలం ఒక గేయంగా మాత్రమే కాకుండా జాతీయ గీతానికి సమానమైన హోదా కల్పించాలని కేంద్ర హోంశాఖ యోచిస్తోంది. ఇకపై ఈ గేయం ఆలాపన జరుగుతున్నప్పుడు అందరూ గౌరవ సూచకంగా నిలబడటాన్ని తప్పనిసరి చేస్తూ చట్ట సవరణలు చేసే అవకాశముంది. నేషనల్ హోనర్ యాక్ట్ 1971 రాజ్యాంగంలోని అధికరణ 51A ప్రకారం ప్రతి పౌరుడు జాతీయ గీతాన్ని గౌరవించడం విధి. జనగణమన పాడుతున్నప్పుడు నిలబడడం తప్పనిసరి. ఎవరైనా జాతీయ గీతానికి అగౌరవం కలిగిస్తే వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. అయితే జాతీయ గేయమైన వందేమాతరం విషయంలో ఇప్పటివరకు ఇలాంటి కఠినమైన నిబంధనలు లేవు. దీనిపై గతంలో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైనప్పటికీ ప్రభుత్వం దీనికి ప్రత్యేక ప్రోటోకాల్ లేదని అప్పట్లో స్పష్టం చేసింది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.